ఇప్పుడు మనం సిఎల్ఆర్ పార్సర్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ గ్రామర్కి సిఎల్ఆర్ పార్సింగ్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేద్దాము. ప్రీవియస్గా మనం ఎస్ఎల్ఆర్ పార్సర్ గురించి డిస్కస్ చేశాము. ఎస్ఎల్ఆర్ పార్సర్ ఎల్ఆర్ ఆఫ్ 0 ఐటమ్స్ని యూజ్ చేస్తుంది, వేర్ యాజ్ సిఎల్ఆర్ పార్సర్ ఎల్ఆర్ ఆఫ్ 1 ఐటమ్స్ని యూజ్ చేస్తుంది. ఎల్ఆర్ ఆఫ్ 1 ఐటమ్ అంటే ఏంటంటే ఎల్ఆర్ ఆఫ్ 0 ప్లస్ లుక్ ఎహెడ్ సింబల్. సో లుక్ ఎహెడ్ సింబల్ని మనం యాడ్ చేయాలి. సో ఇది మనకి ఎల్ఆర్ ఆఫ్ 1 అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే ఎస్ఎల్ఆర్ ఆఫ్ 1 లాగానే ఆగ్యుమెంటెడ్ గ్రామర్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఆగ్యుమెంటెడ్ గ్రామర్ అంటే ఏంది? ఫస్ట్ ఒక ఎక్స్ట్రా ప్రొడక్షన్ని యాడ్ చేయాలి. స్టార్ట్ సింబల్ డాష్ ప్రొడ్యూసెస్ స్టార్ట్ సింబల్. ఇక్కడ స్టార్ట్ సింబల్ ఎస్ఏ కాబట్టి ఎస్ డాష్ ప్రొడ్యూసెస్ ఎస్ అని ఒక ఎక్స్ట్రా ప్రొడక్షన్ని యాడ్ చేయాలి. తర్వాత ఉన్న ప్రొడక్షన్స్ అని యాస్టీజ్గా రాసేసేయండి. ఎస్ ప్రొడ్యూసెస్ ఏముంది? ఏఏడి, తర్వాత ఏబిఈ, బీబీడి, బిఐఈ. తర్వాత ఏ యొక్క ప్రొడక్షన్స్ ఏమున్నాయి? ఏ ప్రొడ్యూసెస్ సి, బి ప్రొడ్యూసెస్ సి. ఓకే, తర్వాత ఎల్ఆర్ ఆఫ్ 1 ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేద్దాము. సో ఈ ప్రాబ్లమ్ని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I0 స్టేట్ని యూజ్ చేద్దాము. సో ఫస్ట్ స్టేట్ని I0 అనుకుందాము. సో ఆగ్యుమెంటెడ్ గ్రామర్కి ఏం చేస్తున్నాము? ఒక ఎక్స్ట్రా ప్రొడక్షన్ యాడ్ చేస్తున్నాం. ఎస్ డాష్ ప్రొడ్యూసెస్, ఇది ఎల్ఆర్ ఆఫ్ 1 ఐటమ్స్ని యూజ్ చేస్తున్నాము. ఐటమ్ అంటే ఏం చేయాలి? మనం డాట్ని రైట్ సైడ్ యూజ్ చేయాలి. సో డాట్ని రైట్ సైడ్ యూజ్ చేయాలి. డాట్ ఎస్. సో డాట్ తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి అంటే దీని తర్వాత ఇది ఎల్ఆర్ ఆఫ్ 0 ఐటమ్. ఎల్ఆర్ ఆఫ్ 1 ఐటమ్ అంటే ఏంటంటే లుక్ ఎహెడ్ సింబల్ని యాడ్ చేయాలి. ఫస్ట్ ప్రొడక్షన్కి లుక్ ఎహెడ్ సింబల్ అంటే ఏంటంటే $. సో ఫస్ట్ ప్రొడక్షన్కి $. యాడ్ చేస్తాం, లుక్ ఎహెడ్ సింబల్. తర్వాత డాట్ తర్వాత నాన్ టెర్మినల్ ఉంది కాబట్టి దీనికి క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీని యొక్క ప్రొడక్షన్స్ తీసుకోవాలి. సో దీని యొక్క ప్రొడక్షన్స్ ఏమున్నాయి? ఎస్ ప్రొడ్యూసెస్, ఫస్ట్ ఏముంది? ఏఏడి. ఇది ఐటమ్ కాబట్టి ఏం చేయాలి? మనం డాట్ యాడ్ చేయాలి, ఏఏడి. తర్వాత లుక్ ఎహెడ్ సింబల్ని రాయాలి. ఆ తర్వాత చూద్దాము. తర్వాత ఎస్ ప్రొడ్యూసెస్, నెక్స్ట్ ఏముంది? ఏబిఈ. తర్వాత లుక్ ఎహెడ్ సింబల్ని యాడ్ చేయాలి. తర్వాత ఎస్ ప్రొడ్యూసెస్, తర్వాత ఏముంది? బీబీడి, బీబీడి. నెక్స్ట్ ఎస్ ప్రొడ్యూసెస్ బిఏఈ. ఇప్పుడు లుక్ ఎహెడ్ సింబల్ని యాడ్ చేద్దాము. సో లుక్ ఎహెడ్ సింబల్ని దీని యొక్క ప్రీవియస్ ప్రొడక్షన్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దీని యొక్క ప్రీవియస్ ప్రొడక్షన్ ఏంది? దీని నుంచి మనకి ఇది వచ్చింది. సో ఇక్కడ మనకి ఏముంది? ఎస్ డాష్ ప్రొడ్యూసెస్ డాట్ ఎస్ కామా $. ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీని నుంచి మనం ఎస్ యొక్క ప్రొడక్షన్స్ రాసాం కాబట్టి దీనికి మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మనం కామాని కన్సిడర్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. కామా మనం ఈ రెండింటిని సపరేట్ చేయడానికి యూజ్ చేసాం కాబట్టి ఈ $కి ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ $. అంటే ఏంది? $. సో చాలా సింపుల్. సో లుక్ ఎహెడ్ సింబల్ని ఎలా రాస్తాము? ఇది ఏ ప్రొడక్షన్ నుంచి అయితే మనం ప్రీవియస్ ప్రొడక్షన్ నుంచి మనం తెచ్చాం కాబట్టి దానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ $. అంటే $. సో ఈ ప్రొడక్షన్స్ అన్నీ దీని నుంచే వచ్చినాయి, ఈ ఎస్ నుంచే వచ్చినాయి కాబట్టి దానికి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. సో $. సో ఇది మనకి ఎస్ యొక్క ప్రొడక్షన్స్ రాసాము. తర్వాత డాట్ తర్వాత మనకి ఎటువంటి నాన్ టెర్మినల్ లేదు, అన్ని టెర్మినల్సే కాబట్టి మనం క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. సో I0 స్టేట్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? మనం I1 స్టేట్ని జనరేట్ చేయాలి. I1 స్టేట్. సో I1 స్టేట్ ఎలా వస్తుంది మనకి? ఫస్ట్ ఏంది? I0 మీద డాట్ తర్వాత ఏముంది? ఎస్ ఉంది కాబట్టి సో గో టు ఆఫ్ I0 కామా ఎస్. సో I0 మీద ఎస్ అప్లై చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? ఎస్ డాష్ ప్రొడ్యూసెస్ డాట్ అనేది ఒక పొజిషన్ రైట్కి మూవ్ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది. ఎస్ డాట్ $. సో దీన్ని మనం ఏమంటాము? యాక్సెప్టెన్స్ స్టేట్ అంటాము. బికాజ్ స్టార్ట్ సింబల్ డాష్ ప్రొడ్యూసెస్ స్టార్ట్ సింబల్ డాట్ వస్తే దాన్ని మనం ఏమంటాము? యాక్సెప్టెన్స్ స్టేట్ అంటాము. ఇది మనకి ఫైనల్ ఐటమ్ కూడా. ఫైనల్ ఐటమ్ అంటే ఏంది? డాట్ అనేది ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ రావాలి. సో గో టు అప్లై చేస్తున్నప్పుడు ఇది లుక్ ఎహెడ్ సింబల్ని చేంజ్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. లుక్ ఎహెడ్ సింబల్ అనేది యాజ్ టీజ్గా ఉంటుంది. తర్వాత I2 చేద్దాము. సో I2 అంటే ఏంది? డాట్ తర్వాత ఇక్కడ ఏముంది? ఏ ఉంది. సో కాబట్టి I0 మీద ఏని అప్లై చేద్దాం. గో టు ఆఫ్ I0 కామా ఏ. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? ఎస్ ప్రొడ్యూసెస్
డాట్ అనేది ఒక పొజిషన్ రైట్కి మూవ్ అవుతుంది. ఇక్కడ 2 ప్రొడక్షన్స్ ఉన్నాయి, డాట్ తర్వాత ఏ ఉన్నాయి. సో ఈ రెండింటి మీద మనం అప్లై చేయాలి. సో ఎస్ ప్రొడ్యూసెస్ ఏ డాట్ ఏడి కామా డాలర్ ఉంది. సో గో టు అప్లై చేస్తున్నప్పుడు లుకేట్ని చేంజ్ చేయం, యాజ్ టీజ్గా పెడతాం. తర్వాత ఇంకో ప్రొడక్షన్ ఏముంది, ఎస్ ప్రొడ్యూసెస్ డాట్ తర్వాత ఏ ఉంది కాబట్టి ఏ డాట్ డాట్ అనేది ఒక పొజిషన్ రైట్కి మూవ్ అవుతుంది, ఏ డాట్ బిఈ. గో టు అప్లై చేస్తున్నప్పుడు డాలర్ అనేది యాస్టీస్గా ఉంటుంది, లుకేట్ సింబల్ యాస్టీస్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి డాట్ తర్వాత నాన్ టెర్మినల్ ఉంది కాబట్టి ఏకి మనం ఏం చేయాలి, క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏం చేయాలి, ఏ యొక్క ప్రొడక్షన్స్ రాయాలి. ఇక్కడ ఏ యొక్క ప్రొడక్షన్స్ ఏంది, ఏ ప్రొడ్యూసెస్ సి. సో ఐటమ్ కాబట్టి ముందు డాట్ పెట్టాలి, ఏ ప్రొడ్యూసెస్ డాట్ సి. ఇక లిక్విడ్ సింబల్ ఎలా వస్తుంది, మనకి ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని నుంచి వచ్చింది కాబట్టి దీనికి మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే దీనికి ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ తర్వాత ఏముంది, డి ఉంది. సో కాబట్టి లిక్విడ్ సింబల్ ఏమవుతుంది, డి అవుతుంది. తర్వాత ఇక్కడ డాట్ తర్వాత బి ఉంది. సో బీకి క్లోజర్ ఫైండ్ అవుట్ చేయండి, అంటే బి యొక్క ప్రొడక్షన్స్ రాయండి. బి యొక్క ప్రొడక్షన్ ఏంది, డాట్ సి. బి ప్రొడ్యూసెస్ డాట్ సి, ఐటమ్ కాబట్టి డాట్ పెట్టాలి. ఇప్పుడు దీనికి లుకేట్ సింబల్ రాయాలి. మనకి బి ఎక్కడి నుంచి వచ్చింది, దీని నుంచి వచ్చింది కాబట్టి దీనికి మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో బి తర్వాత ఈ పార్ట్కి మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఉంది. సో కాబట్టి ఈ అనేది లుకేట్ సింబల్ అయింది. తర్వాత I3 క్యాలిక్యులేట్ చేద్దాం. సో I3 అంటే ఏంది, I0 మీద ఏ అప్లై చేసాం, ఇప్పుడు I0 మీద బి అప్లై చేయాలి. సో గో టు ఆఫ్ I0 కామా బి. సో అప్పుడు ఏమొస్తుంది, ఎస్ ప్రొడ్యూసెస్. సో బీతో కూడా మనకి 2 ప్రొడక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ చేయండి, ఎస్ ప్రొడ్యూసెస్ డాట్ అనేది ఒక పొజిషన్ రైట్కి షిఫ్ట్ అవుతుంది, బి డాట్ బీడీ. తర్వాత డాలర్. సో గో టు అప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఈ లుకేట్ సింబల్ అనేది చేంజ్ అవ్వదు. తర్వాత బి యొక్క ప్రొడక్షన్స్ రాయండి, లేదంటే నెక్స్ట్ కూడా చేసేసేయండి. ఎస్ ప్రొడ్యూసెస్ ఇక్కడ ఏముంది, నెక్స్ట్ బి డాట్ ఒక పొజిషన్ రైట్కి షిఫ్ట్ అయింది, బి డాట్ ఏఈ డాలర్. తర్వాత బీకి క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏకి క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో బీకి క్లోజర్ అంటే ఏంది, బి యొక్క ప్రొడక్షన్స్ రాయాలి. సో బి యొక్క ప్రొడక్షన్స్ ఏమున్నాయి, బి ప్రొడ్యూసెస్ డాట్ సి. ఇప్పుడు బి అనేది ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి దీనికి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేది మనకి లుకేట్ సింబల్. సో ఫస్ట్ ఆఫ్ డి అంటే ఏంది, డి వస్తుంది. తర్వాత ఫస్ట్ ఆఫ్ డి డాలర్ అంటే డి వస్తుంది. తర్వాత డాట్ తర్వాత ఏ ఉంది కాబట్టి ఏకి మనం క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ప్రొడ్యూసెస్, ఏ యొక్క ప్రొడక్షన్ ఏముంది ఇక్కడ, ఏ ప్రొడ్యూసెస్ ఐటమ్ కాబట్టి డాట్ పెట్టాలి, డాట్ సి. ఇప్పుడు ఏ తర్వాత మనకి ఇక్కడ ఏముంది, ఏ తర్వాత ఏముంది, ఇది బి డాట్, ఇది ఏఈ, ఈ ఉంది. బి తర్వాత మనకి ఇది ఈ. ఇదేంది, మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము, ఏకి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఏ తర్వాత ఇక్కడ మనకి ఏముంది, ఈ ఉంది. సో కాబట్టి ఈ అనేది లుకేట్ సింబల్ అవుతుంది. సో ఇది అయిపోయింది. సో I0 మీద ఉన్న అన్ని ప్రొడక్షన్స్ కూడా మనం అప్లై చేసాం. తర్వాత I1 చూడండి. సో I1లో ఉన్నది మనకి ఏంది, ఫైనల్ ఐటమ్. సో కాబట్టి దాని మీద గో టు అప్లై చేయడానికి ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు మనం I2 మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టేట్ ఏంది, I3 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనకి I4 వస్తుంది. I4 అంటే ఏంది, గో టు ఆఫ్ I2 స్టేట్ మీద అప్లై చేయాలి, I2 కామా. సో ఏం అప్లై చేస్తున్నాం ఇక్కడ మనం, డాట్ తర్వాత ఏముంది, ఇక్కడ మనకి ఏ ఉంది, డాట్ తర్వాత క్యాపిటల్ ఏ ఉంది. సో క్యాపిటల్ ఏ అప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి ఒకే ఒక ప్రొడక్షన్ ఉంది, డాట్ తర్వాత క్యాపిటల్ ఏ ఉన్నది. సో ఎస్ ప్రొడ్యూసెస్ ఇది ఏమైంది, ఏఏ డాట్ అనేది ఒక పొజిషన్ రైట్కి షిఫ్ట్ అయింది, ఏఏ డాట్ డి. డాలర్ అనేది యాస్టీస్గా ఉంటుంది. సో డాట్ తర్వాత ఎటువంటి నాన్ టెర్మినల్ లేదు. సో కాబట్టి అయిపోయింది, I4 అనేది అయిపోయింది. తర్వాత I5 క్యాలిక్యులేట్ చేద్దాం. I5 అంటే ఏంది, గో టు ఆఫ్ I2 మీద ఏం అప్లై చేయాలి, ఏ అప్లై చేసాం. తర్వాత బి అప్లై చేయండి, గో టు ఆఫ్ I2 కామా బి. సో ఎస్ ప్రొడ్యూసెస్ ఇప్పుడు ఏమవుతుంది, డాట్ అనేది ఒక పొజిషన్ రైట్కి షిఫ్ట్ అవుతుంది. సో ఏబి డాట్ ఈ డాలర్. డాట్ తర్వాత ఎటువంటి నాన్ టెర్మినల్ లేదు కాబట్టి క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. తర్వాత I6 ఫైండ్ అవుట్ చేయండి. సో డాట్ తర్వాత ఈ 2 ప్రొడక్షన్స్ కూడా మనకి సి ఉంది. సో గో టు ఆఫ్ I2 మీద, I2 స్టేట్ మీద ఏం అప్లై చేయాలి, డాట్ తర్వాత సి ఉంది. సో సి అప్లై చేయండి. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఏ ప్రొడ్యూసెస్ డాట్ సి కాస్త ఏమవుతుంది, సి డాట్ డి. నెక్స్ట్ బి ప్రొడ్యూసెస్ 2 ప్రొడక్షన్స్ మీద, 2 ప్రొడక్షన్స్లో కూడా డాట్ తర్వాత సి ఉంది. సో సి డాట్ ఈ.
ఈ డాట్ తర్వాత ఎటువంటి నాన్ టెర్మినల్ లేదు, కాబట్టి మనం క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన నెస్టీ లేదు. ఈ రెండు ఐటమ్స్ని మనం ఏమంటామంటే ఫైనల్ ఐటమ్స్ అంటాము. బికాస్ డాట్ అనేది ఎక్కడుంది, మనకి రైట్ సైడ్ ఉంది. సో ఇవి మనకి ఫైనల్ ఐటమ్స్. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే స్టార్ అని చెప్పి రాస్తున్నా. సో ఈ రెండింటికి మనకి ఫైనల్ ఐటమ్స్ వచ్చినాయి. తర్వాత ఆ 4 ప్రొడక్షన్స్ కూడా మనకి ఫైనల్ ఐటమ్స్ వచ్చేలాగా మనం చేసుకుంటూ వెళ్ళాలి, వచ్చిన దాకా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు మనకి I2 మీద అన్ని ప్రొడక్షన్స్ అయిపోయినాయి, అప్లై చేసాం. తర్వాత I3 ప్రొడక్షన్స్ చూడండి. సో నెక్స్ట్ స్టేట్ ఏమైంది, I6 అయిపోయింది, కాబట్టి నెక్స్ట్ ఏమైంది I7 అయింది. సో గో టు ఆఫ్ I3 డాట్ తర్వాత ఏముంది ఇక్కడ B ఉంది. సో B అప్లై చేయండి, I3 B. అప్పుడు ఏమైంది ఎస్ ప్రొడ్యూసెస్ డాట్ అనేది ఒక పొజిషన్ రైట్కి షిఫ్ట్ అయింది. ఎస్ ప్రొడ్యూసెస్ BB డాట్ D డాలర్. B డాట్ అనేది ఒక పొజిషన్ షిఫ్ట్ అయింది. సో BB డాట్ D డాలర్. తర్వాత డాట్ తర్వాత ఎటువంటి నాన్ టెర్మినల్ లేదు, కాబట్టి మనం క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన నెస్టీ లేదు. సో I7 అయిపోయింది. తర్వాత I8 చూడండి. సో గో టు ఆఫ్ I3 సో డాట్ తర్వాత ఏముంది ఏ ఉంది. సో ఏ అప్లై చేయండి. సో ఇది ఒక ప్రొడక్షన్, డాట్ తర్వాత ఏ ఉన్నది. సో కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ ఎస్ ప్రొడ్యూసెస్ BA డాట్ E. సో డాట్ తర్వాత మనకి ఎటువంటి నాన్ టెర్మినల్ లేదు, కాబట్టి వీ కెన్ స్టాప్ ద ప్రాసెస్. నెక్స్ట్ చూడండి I9 చూడండి. I9 డాట్ తర్వాత C ఉంది. ఈ రెండు ప్రొడక్షన్స్లో కూడా డాట్ తర్వాత C ఉంది. సో కాబట్టి మనం I9 అంటే ఏమవుతుంది గో టు ఆఫ్ I3 సో డాట్ తర్వాత ఇక్కడ మనకి ఏముంది C ఉంది. సో అప్లై చేయండి. సో అప్పుడు మనకి ఏమొస్తుంది B ప్రొడ్యూసెస్ C డాట్ D. డాట్ అనేది ఒక పొజిషన్ రైట్కి షిఫ్ట్ అయింది. తర్వాత A ప్రొడ్యూసెస్ C డాట్ లుకేట్ సింబల్ ఏంది E. డాట్ తర్వాత ఎటువంటి నాన్ టెర్మినల్ లేదు, కాబట్టి క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన నెస్టీ లేదు. ఓకే, సో ఈ రెండు కూడా మనకి ఫైనల్ ఐటమ్సే. B ప్రొడ్యూసెస్ C డాట్, A ప్రొడ్యూసెస్ C డాట్. సో ఇక్కడ మనకి A ప్రొడ్యూసెస్ C డాట్ వచ్చింది, బట్ ఇక్కడ లుకేట్ సింబల్ D ఉంది, ఇక్కడ ఏముంది E ఉంది. B ప్రొడ్యూసెస్ C డాట్ ఉంది, ఇక్కడ D ఉంది, ఇక్కడ E ఉంది. సో ఇవి కూడా మనకి ఫైనల్ ఐటమ్సే. సో స్టార్ ఫైనల్ ఐటమ్సే. సో I9 వరకు అయిపోయింది. తర్వాత I10 స్టేట్ చూద్దాం. I10 స్టేట్ ఇప్పుడు మనం ఎక్కడ దాకా అయిపోయింది, I3 ప్రొడక్షన్స్ మొత్తం అయిపోయినాయి. ఒకసారి ఇప్పుడు I4 చూడండి. I4లో మనకి I10 చూద్దాం. సో గో టు ఆఫ్ I4 మీద ఏం అప్లై చేయాలి, ఇప్పుడు మనం I4 మీద ఏం అప్లై చేయాలి, డాట్ తర్వాత ఇక్కడ ఏముంది D ఉంది. సో D అప్లై చేయాలి. I4 మీద D అప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది ఎస్ ప్రొడ్యూసెస్ AA డాట్ అనేది ఒక పొజిషన్ రైట్కి మూవ్ అవుతుంది. సో AAD డాలర్. సో ఇది కూడా మనకి ఏంది ఫైనల్ ఐటమ్. AAD కూడా మనకి ఫైనల్ ఐటమ్ వచ్చేసింది. డాట్ అనేది ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్కి వచ్చింది. డాట్ తర్వాత మనకి ఎటువంటి నాన్ టెర్మినల్ లేదు. సో వీ కెన్ స్టాప్ ద ప్రాసెస్. సో I4 కూడా అయిపోయింది. తర్వాత I5 చూడండి. I5లో మనకి ఏముంది I10 స్టేట్. ఇప్పుడు మనం I11 స్టేట్ అంటే ఏంది గో టు ఆఫ్ I5 మీద డాట్ తర్వాత ఇక్కడ మనకి ఏముంది E ఉంది. సో E అప్లై చేయండి. సో అప్పుడు ఏమైంది ఎస్ ప్రొడ్యూసెస్ ABE డాట్ అనేది ఒక పొజిషన్ రైట్కి మూవ్ అయింది డాలర్. సో ఇది కూడా మనకి ఫైనల్ ఐటమే, కాబట్టి స్టార్ పెట్టండి. సో ఫైనల్ ఐటమ్ అయితే మనం స్టార్ పెడుతున్నాము, బికాజ్ డిడక్షన్ అప్పుడు మనకి పార్సింగ్ టేబుల్లో ఇవి మనం యూజ్ చేయాలి. తర్వాత I5 అయిపోయింది. I6 ఆల్రెడీ ఫైనల్ ఐటమ్స్, కాబట్టి గో టు అప్లై చేయడానికి ఏం లేదు. సో తర్వాత I12 స్టేట్. సో గో టు ఆఫ్ I5 అయిపోయింది, కాబట్టి నెక్స్ట్ ఏంది I6లో ఉన్నాయని ఫైనల్ ఐటమ్సే. I7 మీద ఏం అప్లై చేయాలి, B తర్వాత డాట్ తర్వాత ఇక్కడ ఏముంది D ఉంది. I7 D. సో అప్పుడు మనకి ఏమొస్తుంది ఎస్ ప్రొడ్యూసెస్ BB డాట్ అనేది ఒక పొజిషన్ రైట్కి మూవ్ అయింది. BBD డాట్. సో డాలర్ అనేది లుకేట్ సింబల్. ఓకే, తర్వాత ఇది కూడా మనకి ఫైనల్ ఐటమే. నెక్స్ట్ I13 స్టేట్. సో I8 మీద మనకి I7 మీద అయిపోయింది. ఇప్పుడు మనం I8 మీద చూడాలి. సో అది ఇక్కడ రాస్తున్నాను నేను. సో నెక్స్ట్ స్టేట్ I13 స్టేట్. సో గో టు ఆఫ్ I8 మీద అప్లై చేయాలి. ఇప్పుడు I8 మీద అప్లై చేయాలి. I8 డాట్ తర్వాత ఏముంది E ఉంది.
అప్పుడు ఏమైంది, ఎస్ ప్రొడ్యూసెస్ బి ఏ దాంట్లో ఒక పొజిషన్ రైట్కి షిఫ్ట్ అయింది డాలర్. ఓకే, తర్వాత I9లో ఉన్నాయన్నీ ఫైనల్ ఐటమ్స్. సో ఇవన్నీ ఫైనల్ ఐటమ్స్. సో వీ కెన్ స్టాప్ ద ప్రాసెస్. ఇప్పుడు మనం ఈ LR(1) ఐటమ్స్ యూజ్ చేసి పార్సింగ్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఇప్పుడు మనం పార్సింగ్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేద్దాము. CLR పార్సింగ్ టేబుల్ అనేది సిమిలర్ టు SLR పార్సింగ్ టేబులే, ఎక్సెప్ట్ రిడక్షన్స్ మాత్రమే ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి. మిగతాదంతా సేమే. 13 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి 0 నుంచి 13 వరకు తీసుకున్నాను. 2 కాలమ్స్ ఉంటాయి, యాక్షన్ పార్ట్, గో టు పార్ట్. ఈ యాక్షన్ పార్ట్లో టెర్మినల్స్ యూజ్ చేయాలి. స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి, స్మాల్ ఈ. ప్రతి స్ట్రింగ్ అనేది డాలర్తో ఎండ్ అవుతుంది కాబట్టి డాలర్ కూడా యూజ్ చేస్తాం. గో టు పార్ట్లో నాన్ టెర్మినల్స్ యూజ్ చేస్తాం. సో SAB. సో ఈ LR(1) ఐటమ్స్ యూజ్ చేసి ఈ టేబుల్ని మనం ఫిల్ చేద్దాం. సో 0 మీద ఎస్ అప్లై చేస్తే 1కి వెళ్తున్నాము, ఫస్ట్ స్టేట్కి. ఆ 1 ఇక్కడ రాసాం. తర్వాత S' ప్రొడ్యూసెస్ S. అంటే అది యాక్సెప్టెడ్ స్టేట్. సో ఇదంతా 1. సో 1 మీద కనుక డాలర్కి వెళ్తే యాక్సెప్టెడ్ రాయాలి. తర్వాత 0 మీద స్మాల్ ఏ అప్లై చేస్తే ఎక్కడికి వెళ్తున్నాం, సెకండ్ స్టేట్. ఇక్కడ స్మాల్ ఏ ఎక్కడ ఉంది, డాట్ తర్వాత ఉంది. డాట్ తర్వాత కనుక టెర్మినల్ ఉంటే మనం షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలి, షిఫ్ట్ పర్ఫామ్ చేయాలి. సో 0 మీద ఏ స్టేట్కి వెళ్తున్నాం, S2కి వెళ్తున్నాం. తర్వాత 0 మీద B, ఇదిగో టెర్మినల్ కాబట్టి షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. థర్డ్ స్టేట్కి వెళ్తున్నాం, S3 రాసాం. సో 0 స్టేట్ అయిపోయింది. తర్వాత 1 ఆల్రెడీ రాసేసాం యాక్సెప్టెడ్ అని. 2 మీద ఏ అప్లై చేస్తే 4కి వెళ్తున్నాం. సో 2 మీద ఏ అప్లై చేస్తే 4కి వెళ్తున్నాం. తర్వాత 2 మీద క్యాపిటల్ B అప్లై చేస్తే 5th స్టేట్కి వెళ్తున్నాం. తర్వాత 2 మీద స్మాల్ సి టెర్మినల్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో S6. తర్వాత 3 మీద క్యాపిటల్ B పర్ఫామ్ చేస్తే 7th స్టేట్కి వెళ్తున్నాం. సో 7th స్టేట్కి వెళ్తున్నాం. తర్వాత 8 మీద క్యాపిటల్ ఏ పర్ఫామ్ చేస్తే ఇదే స్టేటు 3 మీద క్యాపిటల్ ఏ పర్ఫామ్ చేస్తే 8th స్టేట్కి వెళ్తున్నాం. సో 3 మీద క్యాపిటల్ ఏ పర్ఫామ్ చేస్తే 8కి వెళ్తున్నాం. తర్వాత ఇది టెర్మినల్ 3 మీద C పర్ఫామ్ చేస్తే S9కి వెళ్తున్నాం, షిఫ్ట్ ఆపరేషన్ అది రాసాం S9. తర్వాత 4 మీద D అప్లై చేస్తే ఇది టెర్మినల్, ఏ స్టేట్కి వెళ్తున్నాం, 10కి వెళ్తున్నాం. 4 మీద D పర్ఫామ్ చేస్తే S10. తర్వాత 5 మీద E పర్ఫామ్ చేస్తే టెర్మినల్, సో S11. సో 5 మీద E పర్ఫామ్ చేస్తే S11. తర్వాత 7 మీద D పర్ఫామ్ చేస్తే టెర్మినల్, సో S12. నెక్స్ట్ 8 మీద E పర్ఫామ్ చేస్తే 13కి వెళ్తున్నాం. 8 మీద E పర్ఫామ్ చేస్తే 13కి వెళ్తున్నాం. తర్వాత మనం రిడక్షన్స్ మీద ఫోకస్ అయ్యాలి. సో దానికి మన యొక్క ప్రొడక్షన్స్ తీసుకొని దాని యొక్క ఫైనల్ ఐటమ్స్ తీయాలి. సో ఇవి మనకి ఇచ్చిన ప్రొడక్షన్స్, ఫస్ట్ ప్రొడక్షన్, సెకండ్ ప్రొడక్షన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్. సో AADకి మనకి ఫైనల్ ఐటమ్ ఏంది, AAD డాట్ మనకి ఎక్కడ ఉంది, 10th ప్రొడక్షన్లో ఉంది, 10th స్టేట్లో ఉంది. సో కాబట్టి ఇక్కడ 10 దగ్గర రాసాము. ఇక్కడ లుకేట్ సింబల్ ఏముంది, డాలర్ ఉంది. సో డాలర్ దగ్గర ఏం రాయాలంటే ఇది AAD అనేది ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి R1 రాసాం. తర్వాత ABE ఎక్కడుంది మనకి, ABE అనేది ఎక్కడుంది, 11th స్టేట్లో ఉంది. సో 11th స్టేట్లో E అప్లై చేస్తే డాలర్ అప్లై చేస్తే ఇక్కడ లుకేట్ డాలర్ ఉంది, డాలర్ అప్లై చేస్తే సెకండ్ ప్రొడక్షన్ కాబట్టి R2కి వెళ్ళాం. అదేవిధంగా BBD ఎక్కడుంది మనకి, I12లో ఉంది. సో 12thలో లుకేట్ ఏముంది, డాలర్ అప్లై చేస్తే ఇది మనకి థర్డ్ ప్రొడక్షన్ కాబట్టి R3 పెట్టాం. తర్వాత BAE ఎక్కడుంది మనకి, 13th స్టేట్లో ఉంది. సో 13th స్టేట్లో డాలర్ అప్లై చేస్తే ఎక్కడికి వెళ్తున్నాము, R4కి వెళ్తున్నాం. తర్వాత 5, 6 ఫైనల్ ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేయండి. సో A × C అనే C డాట్ అని మనకి ఇక్కడ I6లో ఉంది, తర్వాత I9లో కూడా ఉంది. ఇక్కడ మనకి లుకేట్ సింబల్ ఏంటంటే E, ఇక్కడ మనకి లుకేట్ సింబల్ ఏంటంటే D. సో కాబట్టి ఇప్పుడు మనం I6 మీద ఫోకస్ చేద్దాం. 6th మీద D లుకేట్ అప్లై చేస్తే ఏం రాయాలి, R5 రాయాలి, 5th ప్రొడక్షన్ కాబట్టి. సో D మీద R5, E మీద అప్లై చేస్తే R6కి వెళ్ళాలి. సో R6కి వెళ్ళాం. తర్వాత 9th స్టేట్ చూడండి, 9th స్టేట్లో E అప్లై చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, R5కి వెళ్ళాలి. 9th స్టేట్లో E అప్లై చేస్తే R5కి వెళ్ళాం. D అప్లై చేస్తే ఎక్కడికి వెళ్తున్నాం, R6కి వెళ్తున్నాం. ఓకే, ఒక్కసారి మనం టేబుల్ అబ్జర్వ్ చేస్తే ప్రతి కాలంలో సింగిల్ వాల్యూనే ఉంది, సింగిల్ ఆపరేషనే పర్ఫామ్ చేస్తున్నాం. సో వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ వ్యాలిడ్ గ్రామర్ విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై CLR పార్సర్. అలా కాకుండా ఒక సెల్లో మోర్ దాన్ 1 వాల్యూ ఉందనుకోండి, అంటే షిఫ్ట్ ఆపరేషన్ రెడ్యూస్ కానీ షిఫ్ట్ కానీ ఉందనుకోండి, మల్టిపుల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం అనుకోండి ఒక సెల్లో, దాన్ని మనం వ్యాలిడ్ గ్రామర్ అన్నాం. సో దట్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ గ్రామర్. సో మనకి ఈ ప్రాబ్లంలో ఎటువంటి ఇబ్బంది లేదు. సో దిస్ ఈజ్ ఏ వ్యాలిడ్ గ్రామర్ యాక్సెప్టెడ్ బై CLR పార్సర్. ఇట్లా ఏ ప్రాబ్లం ఇచ్చినా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు.